నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. గత కొద్ది రోజులుగా బంగారం ధర ఎప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవరికీ అర్థం కాలేనటువంటి పరిస్థితి. మరి ఇప్పటికీ కూడా బంగారం ధర ఒకరోజు 15,000, అదేవిధంగా ఒకరోజు 16,000 వరకు కూడా వెళ్ళిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈరోజు ప్రస్తుతం మనం మానింపల్లిలో అయితే ఉన్నాం. మానింపల్లికి సంబంధించిన డైరెక్టర్ అయితే మనతో పాటు ఉన్నారు, గోపీకృష్ణ గారు. సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, గోల్డ్ ప్రైస్ అసలు మధ్యతరగతి వాళ్ళు ఇంకా అందుకోలేరు, ఇంకా మేము గోల్డ్ గురించి ఆలోచించడమే మానేసే స్టేజ్కి వచ్చేస్తాం. మరి ప్రజెంట్ ఈ రేట్స్కి గల కారణాలు ఏంటి సార్? సో యాక్చువల్లీ బంగారం అనేది ప్రతిసారి చూస్తాము, కొద్దిగా పెరుగుతుంది తగ్గుతుంది, కానీ లాస్ట్ 1 ఇయర్లో ఇట్స్ ఎ హ్యూజ్ చేంజ్. దాదాపు $3,200 నుంచి స్ట్రైట్ అవే మూవ్ ఆన్ టు $5,000+ వెళ్ళింది. మళ్ళీ దేస్ అ కరెక్షన్ నౌ కమింగ్ టు $4,630 ఇప్పుడు కరెంట్ ప్రైస్. ఇది చాలా ఫ్లక్చువేషన్. దీనికి రీజన్ ఏంటి అంటే గ్లోబల్గా ఉన్న ఆర్థిక ఇబ్బందులు. సో ప్రతిసారి ఏ విధంగా ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది వస్తుందో సో మెటల్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అదే కాకుండా కరెన్సీ ఎక్స్చేంజ్, రూపీ స్ట్రాంగ్ అవుతే ఇండియాలో గోల్డ్ కొద్దిగా తగ్గుతుంది. సో రూపీ ఈజ్ లూజింగ్, దెన్ ఇండియాలో గోల్డ్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఇవాళ కూడా రికార్డ్ వైలో రూపీ అండ్ డాలర్ ఎక్స్చేంజ్ చూసుకుంటే సమ్ $94.50 ఉంది, విచ్ ఇస్ వన్ ఆఫ్ హైయెస్ట్ ప్రైస్ అని చెప్పాలి, బికాస్ రూపీ ఈజ్ వెరీ లో ఇఫ్ యూ సీ అవుట్ ఫర్ ద ఎక్స్చేంజ్ టు డాలర్. సో ఇంటర్నేషనల్ స్పాట్ ప్రైస్ బట్టి ఇండియాలో ప్రైస్ అనేది ఉంటుంది. సో ఇంటర్నేషనల్ స్పాట్ ప్రైస్లో చాలా ఫ్లక్చువేషన్. సో జనరల్గా చూసాము యుద్ధ వాతావరణం వస్తే బంగారం రేటు పెరుగుతూ ఉంది, కానీ రీసెంట్గా చూసామని ఇరాక్ ఇష్యూ వల్ల సో గోల్డ్ రేట్లో కరెక్షన్స్ చూసాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రయారిటీ మారుతుంది. సో ఏదైనా ఒక కంట్రీ కానీ దే కీప్ ఆన్ ద ప్రయారిటీ లిస్ట్. అంటే ఇప్పుడు ఇమీడియట్గా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి. సో వెన్ దే ఫీల్ దిస్ వార్ ఈస్ గోయింగ్ టు స్ప్రెడ్ మోర్, సో ఫస్ట్ రిక్వైర్మెంట్ కుడ్ బీ ఆన్ ఫర్ ద ఆర్మ్స్, అమ్యునేషన్. సో ఆ ప్రిఫరెన్స్ అటు వెళ్ళడంతో ఆబ్వియస్లీ గోల్డ్ పెద్ద ప్రైజింగ్ ఇదని చూడలేదు. బట్ వీ హ్యావ్ టు సీ గ్లోబల్గా ఎప్పుడైతే థింగ్స్ గెట్ సెటిల్ 100% గోల్డ్ స్టేబుల్గా ఉంటుంది. బట్ ఆన్ ద లైన్ వన్ థింగ్ వీ కెన్ టెల్ ఇట్, ఆల్వేస్ కమింగ్ ఫ్యూచర్లో గోల్డ్ అనేది హై లెవెల్లోనే చూస్తాము. అదేవిధంగా సిల్వర్ కూడా బుల్లిషే ఉంది. సో రాబోయే రోజుల్లో మేబీ నెక్స్ట్ 1 ఇయర్. సో ఇట్స్ నెవర్ యూ షుడ్ ప్లాన్ ఫర్ 1 మంత్. ఒక 1 మంత్లో ఏమవుతుంది, 2 మంత్స్లో ఏమవుతుంది, నోబడీ కెన్ ప్రిడిక్ట్ అన్ ఇట్ ఆల్, బికాస్ వాట్ ఎవర్ ద స్టేట్మెంట్, రేపు ఒక స్టేట్మెంట్ వచ్చిందంటే తప్పకుండా అవుతుంది. ఇప్పుడు యూఎస్లో సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్స్ డిఫరెన్స్ వచ్చినా డిఫరెన్స్ వస్తుంది. సో లాంగ్ టైంలో చూసుకుంటే ఆన్ ద వరల్డ్ గోల్డ్ కుడ్ బి అ గుడ్ ఫ్యూచర్ అండ్ సిల్వర్ కుడ్ బి ఆల్సో గుడ్ ఫ్యూచర్. అండ్ ఇంకోటి వస్తే ఇండియాలో బంగారం అనేది ఒక లగ్జరీ కాదు. ఎవ్రీబడి హ్యాస్ ఎ సెంటిమెంట్, ఒక లక్ష్మి అని భావిస్తాం. పెళ్ళి కానీ పుట్టినరోజు కానీ ఏ కార్యక్రమాలైనా బంగారంతో ముడిపడి ఉంటుంది. ఎంతో కాస్త కొనుక్కుంటాము, ఒక మెమరీలా ఉంటుంది. ఇది నేను పుట్టినరోజులో చేయించుకున్నాను, కొనుక్కున్నాను, ఒక ఫీల్ ఉంటుంది. సో ఇండియాలో ఇట్స్ ఆల్వేస్ ఎ సెంటిమెంట్. అండ్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అని కూడా భావిస్తారు, బికాస్ గోల్డ్ కాయిన్స్ వైజ్గా చూసుకుంటే. సో ఇండియన్ సెంటిమెంట్కి గోల్డ్ కన్సెప్షన్ ఎక్కువ. సో వెడ్డింగ్ సీజన్ అనగానే ప్రపంచంలో ఎక్కడ లేనిది బంగారం మన ఇండియాలో సేల్ అవుతుంది. సో ఈ ఇండియన్ మార్కెట్ మీద చాలా బిగ్ ఇంపాక్ట్ అని చెప్పాలి. నార్మల్గా చూసుకుంటే ఈ ఒక్క వీక్లోనే ఫ్లక్చువేషన్ అనేది చాలా ఎక్కువగా అయింది. అప్పుడే 15,000 అని చూసాం, దాని తర్వాత మళ్ళీ 16 చూసాము, 14 చూసినాం. ఈ ఒక్క 1 వీక్లోనే డ్రాస్టిక్గా పడిపోతుంది, అదేవిధంగా నార్మలైజ్ అవుతుంది. మరి ఈ టైంలో బంగారం కొనుగోలు చేయాలి అంటారా? బికాజ్ ఆ యుద్ధ వాతావరణం ఇంకా నార్మలైజ్ అవ్వలేదు. మరి అక్కడ నార్మల్ అవుతే ఇక్కడ ఏమైనా రేట్స్ తగ్గే అవకాశం ఉందంటారా? సో ట్రూగా చెప్పాలి అంటే ద సెంటిమెంట్ ఈజ్ ఆల్ ఆఫ్ ద యూఎస్ అండి. ద వే ద ట్రంప్ హ్యాస్ గివింగ్ ద స్టేట్మెంట్స్. సో ఎవ్రీ స్టేట్మెంట్ ట్రంప్ passes away, the new rule he passes away, it has an impact on the industry. Yes. So we have to wait and watch how we hope the war comes to an end and everybody are into peace, then tappakunda good for everybody. So but every time a statement ceasefire in 2 weeks time ichesi malli then exchange chesaru. So some kind of these thing uncertainty always makes gold to be little positive, but now people are in puzzle to trust on the gold or dollar. So dollar పైన నమ్మకం పోయిందంటే మాత్రం గోల్డ్ అనేది ఇంకా చాలా పాజిటివ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సార్, ఇప్పుడు గోల్డ్ ధరలు పెరగడంతో కట్టు బంగారం వైపు వెళ్తున్నారు సార్. చాలా మంది ఏంటంటే గోల్డ్ షీట్ ఫాయిల్స్ ఉన్న వాటి మీదకి వెళ్తున్నారు, అండ్ లేకుంటే సిల్వర్ జ్యువెలరీ పైనకి వెళ్తున్నారు. సో అదొక ఇన్వెస్ట్మెంట్ పర్పస్లా తీసుకోవచ్చా, లేకుంటే అది జస్ట్ ఒక స్టైల్ కోసం వరకే పనిచేస్తుంది? యాక్చువల్లీ ముఖ్యంగా ఒకటి చెప్పాలనండి, ఆభరణం వేసుకునే అందం కోసం తీసుకుంటానంటే ఎందులో తీసుకున్నా అది అందం కోసం మాత్రమే. ఇన్వెస్ట్మెంట్ అనే పదం అంటే నేను పెట్టిన డబ్బుకి మళ్ళీ నాకు విలువ రావాలి అంటే కేవలం బంగారమే. సో బంగారం మించి వేరే ఆప్షన్ అనేది లేదు. కొత్త కాస్త వెండి.
సో బికాస్ సిల్వర్ కూడా వాల్యూ వస్తుంది కాబట్టి. బట్ జ్యువెలరీలో రిటర్న్ వాల్యూ చూస్తే కానీ వీఆర్ సీయింగ్ ఇట్. ఇప్పుడు ఇంట్లో పెళ్లి ఉంది. సో పెళ్ళికి నాకు వడ్డానం కావాలి, జడ కావాలి, రకరకాల నగలు కావాలి అని చూస్తారు. కానీ ఆ బడ్జెట్ వైస్‌గా చూసుకుంటే అన్ని నగలు రాలేవు. సో వాట్ దే డూ, గోల్డ్‌లో కావాల్సిన అన్ని నగలు తీసుకొని మిగతా థింగ్స్ లగ్జరీ ఉన్నాయి. దే ట్రై టు గో విత్ దిస్ సిల్వర్ కానివ్వండి, అదర్ థింగ్స్ కానివ్వండి. బట్ ఇన్వెస్ట్‌మెంట్ అనే పదానికి మాత్రం గోల్డ్ ఒకటే ఆప్షన్. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సో ఫైనల్‌గా ఏం చెప్తారు సార్? అంటే మార్కెట్‌లో మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే మనం 2025లో చూసుకుంటే 1,00,000 కూడా లేకుండే. సడెన్‌గా ఒక్కసారిగా 1,00,000 పెరిగిపోయి ఇప్పుడు కాస్త 1,50,000కి వచ్చింది. ఇంకా పెరిగే అవకాశం ఉందా? మరి ఈ టైంలో కొనుగోలు చేయొచ్చా వద్దంటారా ఫైనల్? సో వన్ థింగ్ అండి, సో పీపుల్ గెట్ హాబిచ్యుయేటెడ్ ఫర్ ద ప్రైస్. ఒకప్పుడు 1,50,000 బంగారం అంటే ఎప్పుడు వస్తుందో అనుకున్నాం. చూస్తూనే ఒక షార్ట్ టర్మ్‌లో వచ్చేసింది. ఈ ప్రైస్ కూడా స్టేబుల్ ఇన్ని రోజులు ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇది ఒక స్టేబుల్ పాయింట్‌లో ఉంటుంది. అంటే బంగారంలో వెండిలా కాదు. సో వెండి 4,00,000 వెళ్ళేసి మళ్ళీ 2,00,000 రావడం. బంగారంలో అలా కాదు. ఎంత ఉన్నా కరెక్షన్ అనేది మ్యాక్స్ ఇట్ గోస్ టు 8%, 10%, 15%, అట్ ద మోస్ట్ 20% ఇన్ వర్స్ట్ కేసెస్. బట్ గోల్డ్‌లో ఎప్పుడు అంతగా పెద్ద కరెక్షన్ కాదు. బట్ ఏదున్నా అప్రాక్సిమేట్లీ గోల్డ్ 24 క్యారెట్ చూసుకుంటే ఇట్ మే కమ్ అరౌండ్ టు ద లోవెస్ట్ పార్ట్‌లో చూసుకుంటే 1,40,000 అరౌండ్ అండి. దానికన్నా బిలో అయితే గోల్డ్ వెళ్ళే అవకాశం లేదు. బట్ రాబోయే నెక్స్ట్ డేస్‌లో చూసుకుంటే గోల్డ్ కుడ్ బి ఈజీలీ రీచ్ టు $6,000 పర్ ఔన్స్. అంటే ఇండియన్ కరెన్సీలో చూస్తే దాదాపు ₹2,00,000 పైన కూడా ఒక నెక్స్ట్ 1 ఇయర్‌లో మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ సార్. వెల్. చూసారు కదా! అంటే గోల్డ్ ధరలు ప్రస్తుతం రోజు వారీగానే అంటే ఒక వారంలోనే ఇంత దారుణంగా పెరుగుతూ ఉండడం చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే బంగారం కొనాలా? వద్దా? అనేది ఒక బిగ్గెస్ట్ క్వెషన్‌గా మారుతుంది. సో ప్రెజెంట్ అయితే 2,00,000 వరకు కూడా మార్క్ చేరుకునే అవకాశం ఉంది అన్నట్టుగా అయితే మానింపల్లి జ్యువెలర్స్ ఓనర్ అయితే చెప్తున్నారు. ప్రెజెంట్ మానింపల్లిలో ప్రస్తుతం గోల్డ్ రేట్స్‌కి సంబంధించిన పరిస్థితి అయితే ఇలా ఉంది. కెమెరా పర్సన్ సతీష్‌తో రిపోర్టర్ చార్మి, బిగ్ టీవీ హైదరాబాద్.